నమస్తే అన్న. నమస్తే బ్రో. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? మాకు చేసిన మంచి పనులుగా వైఎస్ జగనే కరెక్ట్. అంటే ఏం నచ్చిందంటే 5 సంవత్సరాలు చూసారు కదా, ఏం నచ్చింది? అమ్మఒడి కానీ చేసిన పథకాలు మొత్తం చెప్పింది చేశాడు జగన్. అది అంటే పథకాలు ఇస్తున్నారు కదా, పథకాల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు జనాలు? అంటే ఒక అమ్మఒడి అనేది ఊర తిరిగే పిల్లలు కానీ వాళ్ళ బడికి వెళ్తున్నారు. రూపాయి పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. అడుక్కునే వాళ్ళు కానీ సంథింగ్ ఉంటారు కదా లేబర్స్, వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ పిల్లలు మంచిగా బడికి పంపించుకున్నారు. చాలు, గొప్పగా చెప్పుకోవాలంటే అదే. మిగతా పథకాలు ఎలా ఉన్నాయి? మిగతా అయితే మాకు తెలిసిన వాటికి కరెక్ట్ మంచిగా చేస్తున్న జగన్. ఇప్పుడు షర్మిల గారు ఆంధ్రాలో అదే వచ్చారు కదా, తెలంగాణ నుంచి ఆంధ్రాకి. ఏమనిపిస్తుంది? 100 పార్టీలు పెట్టుకున్న జగనే నెక్స్ట్ సీఎం. జగన్ టచ్ చేసేవాళ్ళు ఇంకా లేరు. అంటే విమర్శలు చేస్తున్నారు కదా షర్మిల విమర్శలు చేసిన సింహం సింగిల్గానే వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే జగనే నెక్స్ట్ సీఎం. అంటే షర్మిల గారు అసలు డెవలప్మెంట్ లేదు, ఏం చేసావు జగన్ అని నువ్వు అడుగుతుంది. ఏం చేశారని అంటాం కాదు, ఎంతమంది చదువుకుంటున్నారని పిల్లలు, అది కావాలి మెయిన్. అది ఒక మాటలో చెప్పుకోవాలి. అంటే జగన్ వచ్చిన తర్వాత విద్యారంగం అండ్ అలాగే వైద్యం బాగా డెవలప్ చేశాడు అంటున్నారు, నిజమేనా? సూపర్ చేశాడు. మీకేమైనా చూస్తున్నారు కదా మీకు? అంటే ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్పియాలంటే భయపడతారు. ఇలా గవర్నమెంట్ స్కూల్లో చేరిపితే వాళ్ళకే జాబ్లు వస్తాయని ముందే ఉన్నారు. అది నిజంగానే డెవలప్మెంట్ కనిపిస్తుందా మీకు? మాకైతే కనిపిస్తుంది. మాది ఏపీఏ, మాది అద్దంకి బాపట్ల డిస్టిక్. అది అంటే సచివాలయాలు అండ్ అలాగే వాలంటీర్ వ్యవస్థ జగన్ వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చాడు. అంటే దీని ద్వారా ముందు జరగలేనిది ఏం జరిగింది? అంటే ఇంటింటికి వచ్చి రేషన్ ఇవ్వడం కానీ, ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం కానీ మంచిగా చేస్తున్నాడు. అది అదొకటి. కాకపోతే వాలంటీర్లు అనేది శాలరీ విషయం మీద అది వాళ్ళ డిపెండ్. అది మనం అది చెప్పేది కాదు. మరి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు పెంచారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? ఆరోగ్యశ్రీ అంటే పర్లేదన్న, ఆయన కాడికి అయితే మంచిగానే చేస్తుండో. అది రోడ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? రోడ్స్ కానీ పర్లేదన్న. అంటే బాగా నెగిటివిటీ వస్తుంది కదా, రోడ్స్ అసలు బాగాలేదని చెప్పేసి సోషల్ మీడియాలో. దాని గురించి అంటే నీకు నాకు గిట్టకపోతే 100 మంది 100 చెబుతారు. దాన్ని మనం ప్రతి పాయింట్ అవుట్ చేయకూడదు కదా. అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రావటం జగన్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం? 100 మంది వచ్చినా జగన్ టచ్ చేయలేరు, ఒకటే మాట. అంటే జగన్ గారు 175కి 175 అంటున్నారని వస్తాయి అనుకుంటున్నారా? 175కి 175 రాకపోయినా 125 కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు షర్మిల గారు కూడా యాడ్ అయ్యారు కొత్తగా. అంటే జగన్ ఓట్స్ ఏమైనా స్ప్లిట్ అవుతాయి అంటారు? ఎంతమంది వచ్చినా ఏపీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. అది